గత ఎపిసోడ్ లో కృష్ణుడి మీద అపవాదులు పడ్డాయి కదా. ఇప్పుడు కృష్ణుడు ఎలా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడో చూద్దాం. కృష్ణుడు అడవిలోకి వెళ్లి ప్రసేనుడు చనిపోయిన స్థలాన్ని వెతుకుతాడు. అక్కడ సింహం పాదముద్రలు కనిపిస్తాయి. ఆ పాదముద్రలు అనుసరిస్తూ వెళ్తే చనిపోయిన సింహం కనిపిస్తుంది. కానీ అక్కడే ఎలుగుబంటి పాదముద్రలు కూడా ఉన్నాయి. ఆ జాడలను అనుసరిస్తూ వెళ్ళగా ఒక గుహ దగ్గరికి చేరుకుంటాడు. గుహ లోపల ఒక అందమైన అమ్మాయి చేతిలో సమంతకమణి మెరుస్తూ కనిపిస్తుంది. కృష్ణుడు మెల్లిగా వెళ్లి ఆ మణిని నాకు ఇవ్వగలవా అని అడుగుతాడు. అప్పుడే జాంబవంతుడు గుహలోకి వస్తాడు. ఈ మణి కావాలంటే మొదట నన్ను గెలవాలి అని సవాలు విసురుతాడు. ఇప్పుడు ప్రారంభమవుతుంది భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం 28 రోజులు 28 రాత్రులు జరుగుతుంది. జాంబవంతుడు బలహీన పడుతున్నాడు. కానీ కృష్ణుడు అలసిపోకుండా పోరాడుతున్నాడు. అప్పుడు జాంబవంతుడికి అర్థమవుతుంది ఇతడు సాక్షాత్తు శ్రీరాముడే అని గుర్తు చేసుకుంటాడు. త్రేతాయుగంలో రాముడు తనకి ఇచ్చిన మాట గుర్తు చేసుకుని కృష్ణుడికి నమస్కరిస్తాడు. సంతోషంతో సమంతకమణితో పాటు తన కూతురు జాంబవంతిని కూడా కృష్ణుడికిచ్చి పెళ్లి చేస్తాడు. అలా శ్రీకృష్ణుడు ద్వారక తిరిగి వచ్చి సత్రజిత్ కి తన సమంతకమణిని తిరిగి ఇచ్చేసి తనపై పడిన నిందను తొలగించుకుంటాడు. గుర్తుంచుకోండి, ఎవరైనా మీ మీద అపవాదు వేసినప్పుడు దాన్ని నిజంతో నిరూపించడమే నిజమైన వీరత్వం. ఈ స్టోరీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.